ఆ అయితే ఇప్పుడు ఏంటిదంటే నొల్ల ఓరము ఇదేంది ఊగుతుందా అగో కుర్చీ కొంచెం ఊగినట్టు అవుతున్నది ఏంది వామ్మో ఇగో అటు గోడ కూడా కదులుతుంది ఎట్లా అమ్మనే అగో కెమెరా కూడా కదులుతున్నది ఓరి దేవుడా నాకెందుకో కొంచెం భయం అవుతున్నదల్లా కొంపదీసి భూకంపం గిట్ల వస్తున్నదా ఎట్లా నా నెత్తి మీద ఫ్యాన్ పడగల్లా ఇంత పారిపోతేగా నేను అమ్మ ఏంది ఏమైంది నవ్వుతున్నావు కావాలనే కెమెరాను కదిలిచ్చినావు నిజంగా భూకంపం గిట్లా వస్తుందేమో అని అనుకున్నా అయినా మన హైదరాబాద్లో భూకంపాలు ఎందుకు వస్తాయి పటు కదా కానీ జపాన్లో మాత్రం తాపకోపారి ఇగో ఇలాంటి భూకంపాలు తుఫాన్లు వస్తూనే ఉంటాయి వల్ల అగో బేస్తారం నాడు కూడా భూమి అటు ఇటు అటు ఇటు మెసిలింది అక్కడోళ్ళ పరిస్థితి చూడుండ్రోల్లా పాపం ఇగో ఈ దుకాణంలా బట్టలు ఊగుతున్నాయి కదా ఏ గాలికి ఊగుతున్నాయో లేకుంటే మీద ఫ్యాన్ ఫుల్గా పెట్టిరు కావచ్చు అని అనుకుంటున్నారేమో అట్లయితే ఇగో ఈడ చూడుర్రి కంప్యూటర్లు మెసులుతున్నాయి ఇగో ఇటైతే ఈ కారు చూడుర్రి ఎట్లా అటు ఇటు ఇటు అటు ఊగుతుందో సినిమా సమజైందా భూకంపము జపాన్ లో భూకంపాలైతే మన కాడ వానలు పడ్డట్టే తాపకారి ఇట్లొచ్చి అట్లా పోతుంటాయి బేస్తారం నాడైతే జర పెద్దదే వచ్చినట్టయిందట ఇక జనాలు చూడుండ్రి ఎట్లా తన్లాడుతున్నారో కుర్చీల కింద జాక్కుంటున్నారు బల్లలను గట్టిగా పట్టుకుంటున్నారు అదేమన్నా దెయ్యమా దానికి కనబడకుండా కుర్చీల కింద జాక్కునేందుకు ఇగో గిట్లనే అనిపించింది గాని ఎవరి భయం వాళ్ళకు ఉంటది కదా నొల్లా ఇక ఇట్లా చూస్తేనే బోళ్లు బొచ్చలు కింద పడుడు సామాన్లు గాయ అవుడు మంది గాలిల్నే కొట్టుకపోవుడు ఆగమాగం చందన ఇక ఇది చాలదని ఆ దిక్కుమాలిన సునామీ సునామీ అత్త ఎట్లుంటదో ఎరికే కదా పెద్ద పెద్ద ఊర్లను కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నాయి పెద్ద ఊర్లు కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నాయి కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఈ జపాన్ వాళ్ళది గుండె ధైర్యమే అనుకోవాలి జపాన్ అంటేనే తుఫాను సునామీలు భూకంపాలు ఇక ఇట్లా ఎన్నో మాటలు వచ్చినాయి ఎంతో మంది జీవిడిచిర్రు కూడా అయినా గాని జపాన్ వాళ్ళు కొంచెం కూడా వనకరు భూకంపాలు మాకు మామూలే అన్నట్టే ఉంటారోళ్ళ తుఫాన్లే రాని సునామీలు వచ్చి మందినే ముంచని సై అంటే సై అన్నట్టే ముంగట నిలబడతారు ఎట్లా తప్పించుకోవాలనో ముందుగానే ప్లానింగ్లు వేసుకుంటారు అందుకే ఏటైతే అట అనుకుంటా భూకంపాలు వచ్చినా కొలువులను ఆఫీసులను మాత్రం ఇడిచిపెట్టరు పని మీదనే పడతారట